సిగరెట్ కాలిస్తే ముందు పొగొస్తుంది, తర్వాత క్యాన్సర్ వస్తుంది అని మనకు తెలుసు. కానీ అలా పీల్చి రోడ్డు మీద పడేసిన సిగరెట్ బడ్స్ వాటర్ బాడీస్ లోకి చేరుకొని లెడ్, ఆర్సెనిక్ అండ్ నికోటిన్ వంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ని రిలీజ్ చేసి ఆక్వాటిక్ ఎకో సిస్టమ్ ని డ్యామేజ్ కూడా చేస్తున్నాయి. ఇండియాలో 12 కోట్లకు పైగా స్మోకర్స్ ఉండడంతో ప్రతి సంవత్సరం దాదాపు 10,000 కోట్ల సిగరెట్ బర్డ్స్ జనరేట్ అవుతున్నాయి. అయితే ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ గా నోయిడాకు చెందిన నమన్ గుప్తా అనే వ్యక్తి వీటి నుంచి ఎన్విరాన్మెంట్ ను కాపాడడం కోసం ఏదో ఒకటి చేయాలనుకుని కోడ్ ఎఫర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని స్టార్ట్ చేశాడు. ప్రతిరోజు 1000 కిలోల సిగరెట్ వేస్ట్ ను కలెక్ట్ చేయించి ఇప్పటి వరకు దాదాపుగా 200 కోట్లకు పైగా సిగరెట్ బర్డ్స్ ని రీసైకిల్ చేశాడు. ఈ ప్రాసెస్ లో మొదట సిగరెట్ బర్డ్స్ నుంచి ఫైబర్, టొబాకో అండ్ పేపర్ ను సెపరేట్ చేస్తారు. ఆ పేపర్ తో మస్కిటో రిపెలెంట్ తయారు చేస్తారు. యాష్ అండ్ టొబాకోను డికంపోజ్ చేసి పొలాల్లో కంపోస్ట్ గా యూజ్ చేస్తున్నారు. అండ్ ఫైనల్ గా ఫైబర్ ను స్పెషల్ కెమికల్స్ తో క్లీన్ చేసి రీయూజబుల్ వైట్ ఫ్లఫీ మెటీరియల్ గా కన్వర్ట్ చేసి కుషన్స్, మ్యాట్రిసెస్, కీ చైన్స్ అండ్ సాఫ్ట్ టాయ్స్ ను తయారు చేస్తున్నారు. ఈ ఇన్నోవేటివ్ ఐడియా వెనుక ఉన్న నమన్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి చెప్పండి.